స్వాగతం. ఈరోజు మనము 10th క్లాస్ విద్యార్థుల కోసం వీడియోస్ తయారు చేస్తున్నాం కదా. 29th ఏ క్వశ్చన్ అనేది అయిపోయింది. 30 ఏ క్వశ్చన్ అనేది తీసుకుంటున్నాను. నెక్స్ట్ 8 మార్క్స్కు సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. సో ఈ క్వశ్చన్కు మనం ఆన్సర్ చేయడానికి ముందుగా మనం 30 ఏ అనే క్వశ్చన్, దట్ మీన్స్ 30 ఏ అనే క్వశ్చన్ కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించింది. అందులో ఉన్న ఫార్ములాస్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాలి. నేర్చుకున్నాకనే మనం ప్రాబ్లమ్స్కు వెళ్ళాలి. సో ఇక్కడ మనకు ఈ దీంట్లో ఉన్నటువంటి ఫార్ములాస్ మనకి ఒకటి వచ్చేసి m1:n2 రేషియో ఫార్ములా ఒకటి ఉంటుంది, డిస్టెన్స్ ఫార్ములా, మిడ్ పాయింట్ ఫార్ములాస్ ఉంటాయి. సో వీటిని మనం ఫస్ట్ బాగా నేర్చుకున్నాక మనం ప్రాబ్లంలోకి వెళ్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం దీంట్లో ఉన్నటువంటి మనం ఫస్ట్ ప్రాబ్లం ఒకసారి చూడండి. ప్రాబ్లం చూడండి. 2 students claim to have found the points of trisection of the line segment joining A 2 - 2 and B -7 4 as follows. So Bharat -1 0 and -4 2. Vinod 1 0 4 -2. Who is correct? Justify. సార్ ఈ ప్రాబ్లం మనం చదివాక మనకు అర్థమైంది ఏమి, ఇక్కడ ట్రైసెక్షన్ అనే వర్డ్ని అండర్లైన్ చేసుకోండి. ట్రైసెక్షన్. సో ట్రైసెక్షన్ దగ్గర నీట్గా మనం అండర్లైన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సిగ్మెంట్, లైన్ జాయినింగ్ సిగ్మెంట్ చూడండి. 2 - 2 B -7 4 ఈ పాయింట్స్కు లైన్ అనేది తీసుకోవాలి. అంతేగాని మనకి ఇక్కడ భరత్ వినోద్ అని పాయింట్స్ ఇచ్చారు కదా, ఈ పాయింట్స్ని మీరు ఏ మాత్రము టచ్ చేయకండి. ఇది ఫైనల్ ఆన్సర్ మనం జస్టిఫై చేసేది. సో వీటి గురించి మీరు ప్రాబ్లం చేసేటప్పుడు ఆలోచన చేయొద్దండి. హూ ఈజ్ రైట్, వీళ్ళిద్దరూ ఈ ప్రాబ్లం చేశారు, బట్ ఎవరు కరెక్ట్ మనకు వచ్చిన ఆన్సర్ని మనం టాలీ చేస్తాం. అంతేకాని ఈ పాయింట్స్ని తీసుకొని మనం 1:2 2:1 అండ్ రేషియోస్ తీసుకొని చేస్తూ ఉంటాము, అది రాంగ్. మనం తీసుకోవాల్సినవి ఏ అండ్ బికి మాత్రమే చేయాలి. సో ఇక్కడ సొల్యూషన్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం. సో ఏ బి, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ట్రైసెక్షన్ అన్నాం. అంటే ఈ లైన్ని 3 పార్ట్స్గా ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అనేది చేయాలి. 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అనేది చేయాలి. సో ఇది 1 పార్ట్ 1 పార్ట్, ఇది 1 పార్ట్. ఇక్కడ పాయింట్స్ పి క్యూ అనే పాయింట్స్ వస్తాయి, పి అండ్ క్యూ. సో ఏ పాయింట్ నోట్ చేయండి, 2 - 2, బి పాయింట్ -7 4 -7 4 అనేది నోట్ చేస్తాము. సో ఇక్కడ P అనే పాయింట్ యొక్క రేషియో P డివైడ్స్ ద లైన్ AB. సో ఇక్కడ చూడండి, P డివైడ్, సో AP = PQ = QB. అంటే 3 పార్ట్స్ ట్రైసెక్షన్ కాబట్టి 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అనేది చేస్తాము. సో P డివైడ్స్ AB in 2:1 రేషియో ఇచ్చాం. ఇక్కడ 1:2, P అనేది 1:2. P పాయింట్ ఇక్కడ నుంచి 1, ఇక్కడ నుంచి మనకి 2 అన్నమాట. సో P అనే పాయింట్ AB లైన్ని 1, ఇక్కడ నుంచి 2 పార్ట్స్ కాబట్టి 1:2 అనేది తీసుకుంటాం. అదేవిధంగా Q తీసుకోండి. Q డివైడ్స్ ద లైన్ AB ఇన్ 2:1. A నుంచి 2 పార్ట్స్, B నుంచి 1 పార్ట్. సో 2:1. మరి మనకి ఇక్కడ సెక్షన్ ఫార్ములా అనేది రాయాలి. సెక్షన్ ఫార్ములా, సెక్షన్ ఫార్ములా ప్రకారంగా P పాయింట్ P ఆఫ్ XY = m1x2 + m2x1 / m1 + m2, m1/2 + m2/1 / m1 + m2. సో సెక్షన్ ఫార్ములా ముందుగా రాసేసుకోండి. రాసుకున్నాక ఇక్కడ మనం పాయింట్స్ అనేటివి సబ్స్టిట్యూట్ చేయాలా.
సో m1 1, m2 2. సో ఇది x1 y1 x2 y2 పాయింట్స్ అనేది. సో ఇది x1 y1 a అనే పాయింట్, ఇది x2 y2. సో దట్ ఇంప్లాయిస్ సో m1 1 1 ఇంటూ x1 2 x2 తీసుకుంటాం కాబట్టి -7 ప్లస్ m2 అంటే 2 x1 2 బై m1 ప్లస్ m2 1 ప్లస్ 2. నెక్స్ట్ కామా అంటే x కోఆర్డినేట్, ఇది y కోఆర్డినేట్. m1 1 y2 ఈ పాయింట్ దగ్గరకు రావాలా b 4 ప్లస్ m2 2 y1 -2 బై 1 ప్లస్ 2. సో ఇక్కడ సింప్లిఫై చేయండి. -1 ఇంటూ 7 -7 ప్లస్ 4 బై 3 4 1 ఇంటూ 4 4 ప్లస్ -2 ఇంటూ -2. సో -2 2 జా 4 ఒక మైనస్తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి -4 బై 3. సో ఈజ్ ఈక్వల్ టు 7లో 4 మైనస్ చేస్తే -3 3 బై 3 4 -4 0 బై 3. సో 3 1 జా క్యాన్సిల్ చేసేయండి. -1 0 బై 3 0. సో P అనే పాయింట్ మనకి ఏమొచ్చింది -1 0. P అనే పాయింట్ -1 0 అనేది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ Q దగ్గరికి వెళ్దాం. Q డివైడ్స్ ద లైన్ AB ఇన్ 2:1. ఇక్కడ జస్ట్ m1 m2 మాత్రమే మారుతాయి. సో Q xy ఈజ్ ఈక్వల్ టు అగైన్ ఫార్ములా సెక్షన్ ఫార్ములానే రాయండి. m1 x2 ప్లస్ m2 x1 బై m1 ప్లస్ m2 m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2. సో m1 ఇక్కడ 2 అవుతుంది. 2 ఇంటూ -7 x2 ప్లస్ m2 1 అవుతుంది. 1 ఇంటూ x1 2 బై 1 ప్లస్ 2 2 ప్లస్ 1 1 ప్లస్ 2 వేసినా అదే, కానీ m1 అంటే 2 కదా, 2 ప్లస్ 1 m1 అగైన్ 2 ఇంటూ y2 4 ప్లస్ m2 1 ఇంటూ y1 -2 బై 2 ప్లస్ 1 2 7 జా -40 ప్లస్ 1 ఇంటూ 2 2 బై 3. నెక్స్ట్ 2 ఇంటూ 4 8 ప్లస్ ఇంటూ 1 ఇంటూ -2 కాబట్టి -2 బై 3. చూడండి ఇక్కడ ఒక మైనస్ ఉంది కాబట్టి మనం మైనస్తో మల్టిప్లై చేసినప్పుడు -2 వస్తుంది. సో 14లో 2 పోతే -12 బై 3. 8లో 2 పోతే మనకి నెక్స్ట్ 8లో 2 పోతే 6 బై 3. 3 1 జా 3 4 జా 3 1 జా 3 2 జా క్యాన్సిల్ అయిపోతాయి. సో పాయింట్ -4, 2 అనేది వచ్చింది. సో ఏ పాయింట్ ఇది? Q పాయింట్. Q ఆఫ్ xy. P ఎట్లా వచ్చింది మనకి? -1 0. సో P ఏమొచ్చింది? -1 0. Q -4 2. సో who is correct? So justify answer. -1 0, -4 2. So these points are, ఈ పాయింట్స్ మనకు వచ్చాయి, ఈ పాయింట్స్ వచ్చాయి. సో who is correct? Bharat is correct. Bharat is correct. Bharat is correct. సో జస్టిఫై ఆన్సర్ అంటే మనం భరత్ ఈజ్ కరెక్ట్ అనేది రాసేస్తే ఈ ప్రాబ్లం ఇంతటితో అయిపోతుంది. ట్రై సెక్షన్ అన్నప్పుడు 1:2 ఒకసారి రేషియో వేసుకోవాలి, 2:1 ఒకసారి రేషియో వేసుకోవాలి. టోటల్గా ప్రాబ్లం అంతా ఒకసారి మీరు ఒకసారి అంతా నోట్ చేసుకోండి. ప్రాబ్లము ప్లస్ సొల్యూషన్ రెండు. వాళ్ళని
మళ్ళీ ఏంటది 35 రూపీస్ ఇచ్చేది కదా 3 2 -2 -3 and 2 3 form a triangle. If so, name the type of a triangle formed. So in this problem we have to find that the distance between the vertices of a triangle. సో మనం ఇక్కడ డిస్టెన్స్ అనేది మనం కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ మనం డిస్టెన్స్ ఫార్ములాని మెన్షన్ చేసి ఆ ఫార్ములా ప్రకారంగా సైడ్స్ యొక్క డిస్టెన్స్ని కనుక్కుంటే అది ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది. అండ్ దెన్ మనకు సైడ్స్ మెజర్మెంట్ వచ్చాక ఆ ట్రయాంగిల్ ఎటువంటి ట్రయాంగిల్ అనేది కూడా తెలుస్తుంది. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్లో మనకి ఇచ్చినటువంటి వర్టిసెస్ తీసుకుంటే vertices A 3, 2, B -2, -3, C 2, 3. సో ఈ వర్టిసెస్తో మనం ట్రయాంగులర్ అనేది ఫామ్ అవుతుందా లేదా అనేది జస్ట్ వెరిఫై చేసుకుందాం. సో ఇక్కడ ఏబిసి అనేది పెట్టేసుకుని ఇక్కడ మనం ఏం చేస్తాము, డిస్టెన్స్ ఆఫ్ ఏబి, డిస్టెన్స్ ఆఫ్ బీసీ, డిస్టెన్స్ ఆఫ్ ఏసీ అనేది మనము ఫస్ట్ డిస్టెన్స్ని మనము కనుక్కుందాము. సో ఫస్ట్ వన్ డిస్టెన్స్ ఆఫ్ ఏబి, డిస్టెన్స్ ఫార్ములా రాస్తాం. x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో డిస్టెన్స్ ఫార్ములా ముందుగా మనం మెన్షన్ చేసుకుంటాము. అండ్ వర్టిసెస్ అనేవి తీసుకుంటే పాయింట్స్ 3, 2 ఏ పాయింట్, బి -2 -3. సో ఇవి x1 y1, x2 y2. సో దీంట్లో మనం ఇక్కడ x2 x1 అనేటివి ఇవి తీసుకొని మనం వేస్తాము. సో x2 -2 -3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 -3 -2 హోల్ స్క్వేర్. సో రూట్ ఆఫ్ -2 -3 -5 స్క్వేర్ ప్లస్ -5 స్క్వేర్. -5 square means -5 into -5, that is plus 25. So 25 plus 25. సో మన 25s 2 25 ఉన్నాయి కాబట్టి సో 2 రూట్ ఆఫ్ 25 తీసుకుందాం. సో 25 ఇంటూ 2, 25 రూట్ 5 కాబట్టి 5 రూట్ 2 యూనిట్స్ అనేది ఏబి యొక్క డిస్టెన్స్ వస్తుంది. సో ఏబి యొక్క డిస్టెన్స్ మనకి 5 రూట్ 2 యూనిట్స్ అనేది వస్తుంది. అదేవిధంగా డిస్టెన్స్ ఆఫ్ బీసీ, ఏబి అయినాక నెక్స్ట్ బీసీ డిస్టెన్స్ తీసుకుందాం. సో బి పాయింట్స్ నోట్ చేసుకోండి. -2 -3, సి 2, 3. సో ఇక్కడ మనం x1 y1, x2 y2 ఇవి అవుతాయి పాయింట్స్. సో ఇప్పుడు డిస్టెన్స్ ఫార్ములా అగైన్ రైట్ డౌన్ ద డిస్టెన్స్ ఫార్ములా, దట్ ఈస్ x2 - రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో x2 2 x1 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 3 y1 - 3 హోల్ స్క్వేర్. రూట్ ఆఫ్ 2 మైనస్ ప్లస్ అయిపోతుంది, 2 + 2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 -3 + 3 హోల్ స్క్వేర్. సో మనము కొంచెం స్టెప్స్ ఎక్కువైనా స్టెప్ బై స్టెప్పే రాస్తాము. 2 + 2 4 స్క్వేర్ ప్లస్ 3 + 3 6 స్క్వేర్. సో దట్ ఇంప్లాయిస్ 16, 4 square means 4 into 4 16 plus 6 square, that is 36. So 16 and 36 add చేస్తే 52, రూట్ 52 వస్తుంది. రూట్ 52కి మనం ఏం చేయాలా, రూట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో 7 7 49, 7 7
49. సో ఇక్కడ మనకి 52లో 49 పోతే 3 వస్తుంది. సో ఇక్కడ 7కి 7 యాడ్ చేయండి 14. సో పాయింట్ పెట్టి 00 పెట్టుకోవాలి రూట్ అన్నప్పుడు. నెక్స్ట్ ఇక్కడ 1 మళ్ళీ చూడండి, ఇక్కడ మనకి ఏమవుతుంది 142 తీసుకుంటే 2 2 జా 4, 2 4 జా 8, 2 1 జా 2, 60. మళ్ళీ 00 తీసుకుందాము. సో ఈ 2 యాడ్ చేయండి 144, 1 టైం మాత్రమే పోతుంది. సో √52 ఈజ్ ఈక్వల్ టు 7.21 యూనిట్స్. 7.21 యూనిట్స్. అగైన్ డిస్టెన్స్ ఆఫ్ CA. డిస్టెన్స్ ఆఫ్ CA ఆర్ AC ఏదైనా తీసుకుందాము. సో ఇక్కడ మనం పాయింట్స్ అనేటివి తీసుకుంటే 3, 2 A అండ్ C 2, 3. సో రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో రూట్ ఆఫ్ x2 2. కన్ఫ్యూజన్ అయితే రాసుకోండి ఇలా మీరు. 2 మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 3 మైనస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ రూట్. సో రూట్ 1 ప్లస్ 1, 1 ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ మీన్స్ 1 ప్లస్ 1, దట్ ఈస్ √2. √2 మీన్స్ 1.41 యూనిట్స్. జనరల్గా మనము √2, √3 విలువలని మనం గుర్తుపెట్టుకోవాలి. సో √2 యొక్క విలువ 1.41. సో అబ్జర్వ్ దీస్ 3 డిస్టెన్సెస్, దట్ ఈస్ 5√2 AB and BC is 7.21 and this is 1.41. సో 3 sides మనకు డిస్టెన్సెస్ తీసుకుంటే, సో యాడ్ ఎనీ 2 sides, add 2 sides of a triangle is greater than the third side. సో 2 ట్రయాంగిల్, ఇక్కడ మనం 2 సైడ్స్ని యాడ్ చేసినప్పుడు 5√2 7 ఇవి యాడ్ చేసినాం అనుకోండి, ఇది మనకు 1.41 కన్నా ఎక్కువ. అదేవిధంగా ఈ 2 యాడ్ చేసుకున్నా కూడా 5√2 కన్నా ఎక్కువ వస్తాయి. కాబట్టి మనం ఏం చేస్తున్నాము ఇక్కడ, సో మనము ది థర్డ్ సైడ్, సో 2 sides ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈస్ గ్రేటర్ దాన్ ద అడిషన్ చేస్తున్నాము ది థర్డ్ సైడ్. సో ABC ఈజ్ ఏ ట్రయాంగిల్. సో ఫస్ట్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతూ ఉంది. మరి ట్రయాంగిల్ అనేది ఫామ్ అయినప్పుడు మనం నెక్స్ట్ ఏం చేస్తున్నాము, ఇక్కడ ABC ఈజ్ ఏ ట్రయాంగిల్ అయినప్పుడు ఇది ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అనేది కూడా మనం ఫైండ్ అవుట్ అనేది చేయాలి. సో ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ మనము గమనించండి, ఇక్కడ 25 + 25 అన్నప్పుడు ఏమవుతుంది, ఇది 50, √50. తర్వాత √52, ఇది √2. సో మనం జస్ట్ ఐడెంటిఫై చేయండి, √50, √2, √52 ఇవి వచ్చాయి. సో √50 ఈజ్ నథింగ్ బట్ AB, √2 AC, √52 వచ్చేసి మనకి BC. సో AB² ప్లస్ AC² అనేది తీసుకుందాం. √50² ప్లస్ √2² స్క్వేర్స్ రూట్ క్యాన్సల్ చేస్తే 50 + 2 అనేది వస్తుంది, దట్ ఈస్ 52. అండ్ BC² ఈజ్ ఈక్వల్ టు BC ఎంత వచ్చింది మనకి, √52 స్క్వేర్ తీసినాం 52 వచ్చింది. సో మనకి ఇక్కడ ఏమైతుంది చూడండి, AB² AC² యాడింగ్ చేస్తే మనకు థర్డ్ సైడ్ వస్తుంది. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ పైథాగరస్ థీరం. Therefore, the given triangle is
given triangle is right angled triangle. Right angled triangle. ట్రయాంగిల్ బీసీ స్క్వేర్ అనేది మనం ఏం చేయాలి అంటే ఇది. సో బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్. సో ఇది దీనికి పైథాగరస్ థీరం. అకార్డింగ్ టు పైథాగరస్ థీరం ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ బీసీ స్క్వేర్. సో ద ట్రయాంగిల్ ఈజ్ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. సో ఇది నెక్స్ట్ ప్రాబ్లం అనమాట. ఒకసారి అంతా నోట్ చేసుకోండి మీరు. Find the area of rhombus of its vertices are 3, 0, 4, 5, -1, 4 and -2, -1 taken in order. సో మనము రాంబస్ ఏరియాని కనుక్కోవాలి. మనకు వర్టిసిస్ అనేటివి ఇచ్చారు ABCD. సో రాంబస్ ఏరియాకి మనకు ఫార్ములా ఏమి అంటే ఆఫ్ D1 ఇంటూ D2 అంటే డయాగ్నల్ 1 అండ్ డయాగ్నల్ 2. సో ఈ రెండు డయాగోనల్స్ యొక్క డిస్టెన్స్ మనము కనుక్కున్నామంటే ఏరియా అనేది మనం ఈజీగా సాల్వ్ అనేది చేయవచ్చు. సో ఏబి పాయింట్స్ అనేటివి నోట్ చేసుకుంటే 3, 0, B 4, 5, C -1, 4, -2, -1. So given points A 3, 0, B 4, 5, C -1, 4 and D -2, -1. -2, -1. So distance of AC diagonal 1. Distance of AC that is D1 diagonal 1 D1 అనేది తీసుకుందాము. సో డిస్టెన్స్ ఆఫ్ ఏసీ ఏ పాయింట్ సి పాయింట్ రాసుకోండి. 3, 0 అండ్ -1, 4 సి. సో ఇది x1 y1 x2 y2. సో ఫార్ములా x2 minus x1 root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. So distance formula ne. So x2 minus 1 minus x1 minus 3 square plus y2 4 minus 0 square. So root of minus 4 whole square plus 4 square. That is root of minus 4 into minus 4 16 plus 4 into 4 16. So ఎన్ని ఉన్నాయి మనకు 16s 16 into 2. Root 16 is nothing but a perfect square. So 4 root 2 units. So first diagonal, the length of the first diagonal or distance of the first diagonal D1 is equal to 4 root 2 and again distance of AC అయినాక నెక్స్ట్ BD is equal to x2 minus root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. రూట్ ఆఫ్ ఫార్ములా రాసుకున్నాం. D పాయింట్స్ నోట్ చేసుకోండి. 4, 5 and D points -2, -1. So this is x1 y1 x2 y2. x2 -2 minus x1 4 square plus y2 -1 minus 5 square. So
So -2 -1 -4 that is equal to root of -2 -4 -6 square plus -1 -5 again -6 square only -1 -5 -6 అవుతుంది. సో రూట్ ఆఫ్ 36 ప్లస్ 36 ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి. సో 36 ఇంటూ 2. సో రూట్ 36 నథింగ్ బట్ మనకేమవుతుంది 6 6 జా 36. సో 6 రూట్ 2 యూనిట్స్. సో దిస్ ఈజ్ D2. సో డిస్టెన్స్ ఆఫ్ BD is equal to D2. సో ఫస్ట్ వన్ D1, second one D2. సో ఏరియా ఆఫ్ rhombus is equal to of D1 into D2. సో మనకు ఫస్ట్ వన్ ఎంత వచ్చింది 4 రూట్ 2 యూనిట్స్. D2 6 రూట్ 2 యూనిట్స్. సో ఇక్కడ మనం ఏం చేస్తాము 2 1 జా 2 2 జా పోతుంది. సో 2 రూట్ 2 ఇంటూ 6 రూట్ 2. సో 2 ఇంటూ 6 12 రూట్ 2 స్క్వేర్. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేయండి. 12 ఇంటూ 2. సో రూట్ 2లో 2 ఉన్నాయి కాబట్టి ఒక రూట్ 2 వస్తుంది. 12 ఇంటూ 2 24 స్క్వేర్ యూనిట్స్. Therefore, area of rhombus is equal to 24 square units. స్క్వేర్ యూనిట్స్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈజీగా ఈ ప్రాబ్లమ్ అయితే మనము సాల్వ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఒకసారి మొత్తం ఈ క్వశ్చన్ అంతా సొల్యూషన్ రెండు కూడా నోట్ చేసుకోండి. మీకు ఇట్లా అంటే బోర్డు the points 4 5 7 6 4 3 and D 1 2 are the form a parallelogram. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి 4 పాయింట్స్ కూడా మనకి ప్యారలోగ్రామ్ అవుతాయా కాదా అని చెక్ చేయాలి. సో మనకి ఇచ్చినటువంటి మన ప్రాబ్లంలో ఏం కనుక్కోమన్నారు ప్యారలోగ్రామ్ అవుతుందా కాదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రాపర్టీస్ ఆఫ్ ప్యారలోగ్రామ్ తీసుకుంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అది మెయిన్ మనకు ప్రాపర్టీ. అండ్ డిస్టెన్స్లోనే చూడాలి, ఎందుకంటే మన దగ్గర ఉండేది డిస్టెన్స్ ఫార్ములానే కాబట్టి ఈ డిస్టెన్స్తోనే ఈ డయాగ్నల్స్ కూడా ఈక్వల్ కావు. డయాగ్నల్స్ కూడా ప్యారలోగ్రామ్లో ఈక్వల్ కావు. సో మనకు ఆ విధంగా వస్తాయా లేదా అనేది మనం డిస్టెన్సెస్ని ఫస్ట్ కనుక్కుందాం. సో ABCD అనే వర్టిసెస్తో మనం ఒక ప్యారలోగ్రామ్ని డ్రా చేసుకున్నాక 1 by 1 ఇక్కడ 6 డిస్టెన్స్ మనం కనుక్కోవాల్సి వస్తుంది. చూడండి, డిస్టెన్స్ ఆఫ్ AB ఫస్ట్. డిస్టెన్స్ ఆఫ్ AB డిస్టెన్స్ ఫార్ములా రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. సో పాయింట్స్ నోట్ చేసుకోండి 4, 5, 7, 6. సో x1 y1 x2 y2 కన్ఫ్యూజ్ కాకుండా సైడ్ కొంచెం రాసుకున్నాను అనుకోండి, మీరు మిస్టేక్ అనేది రాదు. సో x2 7 minus 4 square plus y2 6 minus 5 whole square. 7 minus 4 that is 3 square plus 6 minus 5 that is 6 minus 5 1 square. So 3 square 3 9 plus 1 square 10. So 1 plus 9 10 root 10.
√10 అనేది వచ్చింది. సో డిస్టెన్స్ ఆఫ్ ఏబి మనకి యూనిట్స్ అని రాసేస్తుంది. యూనిట్స్. అగైన్ డిస్టెన్స్ ఆఫ్ ఏబికి ఆపోజిట్ సైడ్ చూడండి సిడి. సో సిడి ముందు కనుక్కున్నాం. సిడి దట్ ఈస్ √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో పాయింట్స్ సిడి 4, 3 అండ్ 1, 2. సో ఇక్కడ ఎక్కడ మనకు నెగిటివ్ పాయింట్స్ లేవు కాబట్టి మీరు డైరెక్ట్గా మనం అప్లై చేసుకోవచ్చు. √1 - 4 స్క్వేర్ ప్లస్ మళ్ళా y2 2 - 3 హోల్ స్క్వేర్. సో 1 - 4 అంటే -3 స్క్వేర్ ప్లస్ 2 - 3 అంటే -1 స్క్వేర్. దట్ ఈస్ -3 into -3 9 plus 1 into 1 1. సో √10 ఈక్వల్గా వచ్చినాయా లేదా చూడండి. మనకు ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి. దేర్ఫోర్ ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి. దిస్ ఈజ్ 1. దిస్ ఈజ్ 1. అగైన్ ఇప్పుడు మనం నెక్స్ట్ బీసీ అండ్ ఏడి అనేది తీసుకుందాం. డిస్టెన్స్ ఆఫ్ BC formula x2 minus x1 whole square plus y2 minus y1 whole square. So BC B points వచ్చేసి 7 6 4 3. So this is x2 4 minus 7 whole square plus 3 minus 6 whole square minus 7 4 minus 7 that is minus 3 square root of plus 6 minus 3 minus 3 square minus 3 square. So 3 square minus 3 అంటే minus 3 into minus 3. So 9 plus 9 plus 9 3 కూడా అంటే ఇది కూడా అంతే. సో ఎన్ని ఉన్నాయి మనకి 2 9 into 2 9 into 2 కాబట్టి √9 వచ్చేసి 3√2 యూనిట్స్. 3√2 యూనిట్స్. సో √9కి పక్కా వచ్చేసి స్క్వేర్ కాబట్టి 3 వస్తుంది. సో √2 అలాగే ఉండిపోతుంది. 3√2 యూనిట్స్. అగైన్ డిస్టెన్స్ ఆఫ్ ఏడి. డిస్టెన్స్ ఆఫ్ ఏడి. సో పాయింట్స్ మన ఫార్ములా మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. సో ఏడి యొక్క పాయింట్స్ ఒక్కటే నోట్ చేసుకోండి. 4 5 1, 2. సో 1 - 4 స్క్వేర్ ప్లస్ 2 - 5. సో ఇది కూడా అంటే -3 హోల్ స్క్వేర్ ప్లస్ 5 - 2 అన్నప్పుడు -5 మైనస్ ఉంది కాబట్టి -3 హోల్ స్క్వేర్. సో 9 plus 9 రూట్. సో దట్ ఈస్ ఎన్ని ఉన్నాయి మనకి 9 into 2. సో 3√2 9కి పక్కా కాబట్టి 3√2 యూనిట్స్. 3√2 యూనిట్స్ అనేది వచ్చింది. సో ఇక్కడ చూడండి BC ఈజ్ ఈక్వల్ టు ఏడి. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. BC ఈజ్ ఈక్వల్ టు ఏడి. సో దిస్ ఈజ్ 2. This is 2 and then diagonals తీసుకున్నాం. Distance of BD is equal to. So BD points రాసుకుందాము. 7, 6 and then 4 D. D వచ్చేసి BD కాబట్టి 1, 2. 1, 2. సో దీనికి మనం డిస్టెన్స్ అనేది కనుక్కోవాలి. 1 - 7 హోల్ స్క్వేర్ ప్లస్ 2 - 6 హోల్ స్క్వేర్. సో -7 1 - 7 అంటే -6 స్క్వేర్ ప్లస్ -4
స్క్వేర్. సో -6 స్క్వేర్ అంటే 6 ఇంటూ 6 36, ఇది 16. √36 16, దట్ ఈస్ √6 12 52 అవుతుంది. √52 మనకి డిస్టెన్స్ ఆఫ్ బీడీ వచ్చేసి. అగైన్ డిస్టెన్స్ ఆఫ్ ఏసీ. డిస్టెన్స్ ఆఫ్ ఏసీ. ఏ పాయింట్స్ 4, 5 and C points 4, 3. 4 minus 4 x2 minus x1 whole square అన్నప్పుడు 4 minus 4 3 minus 5 3 minus 5 whole square. So 4 minus 4 0 minus 2 square. So root of ఏమైపోతుంది -2 అంటే 4 అవుతుంది. సో 2. సో 2 is not equal to √52. సో BD is not equal to AC. యూనిట్స్ అన్నీ కూడా మనం మర్చిపోతే యూనిట్స్ అని రాసేసేయండి. దిస్ ఈజ్ 3. సో ఫ్రమ్ 1 to, సో ఇది 1 and then 2 3. ఫ్రమ్ 1, 2 and 3. So the given vertices form a parallelogram. Parallelogram. So therefore from 1 and 2, 3 we have. సో మనకు ఈ ప్రాబ్లం చేయాలి అంటే ప్రాపర్టీస్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఖచ్చితంగా రావాలి. అందుకే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్ అనేది మనం తెలిస్తే కదా ఈ ప్రాబ్లమ్ని జస్ట్ ఒక డిస్టెన్స్ ఫార్ములాని ఉపయోగించి టోటల్గా చేయవచ్చు. ఈ విధంగా చేయడం ద్వారా మనకు 8 మార్క్స్ అనేవి వస్తాయి. సో ఈ ప్రాబ్లం అంతా ఒకసారి నోట్ చేసుకోండి.